హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అడిగిన ప్రశ్న వచ్చేసి, మా సర్టిఫికేట్స్ కాలేజీలో స్ట్రక్ అయిపోయినాయి, ఫీజు కట్టలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ రాలేక, ఆ ఫీజు కట్టలేక కాలేజీ వాళ్ళు మా సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వలేదు అని చాలా మంది అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాంటి వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి, అట్ ద సేమ్ టైం దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని మొత్తం ఈ వీడియోలో మీరు క్లియర్ గా చర్చించుకోవచ్చు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే దాదాపు 15 లక్షల వరకు జరిమానా ఆ కాలేజీకి పడుతుందని చెప్పొచ్చు. ఇది మెయిన్ హెడ్డింగ్ కింద ఒక ఆర్టికల్ రిలీజ్ కావడం జరిగింది. ఆ ఆర్టికల్ ను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481. అందులో మీరు చెక్ చేశారంటే దాంట్లో ఈ ఆర్టికల్ తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయగలరు. ఇప్పుడు డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, రాష్ట్రంలో నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం, నిర్దేశిత ఫీజు కంటే అధికంగా వసూలు చేయడం లాంటి ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి విద్యా సంస్థలకు దాదాపు 15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్ కు ఉందని పేర్కొంది. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారని కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలను భారీగా దెబ్బతీస్తాయి. ఇలాంటి విద్యా సంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దు చేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేసే అధికారం కమిషన్ కు ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను విద్యా సంస్థలు తీసుకోకూడదు అని సూచించింది. విద్యార్థులకు సమస్యలు ఉంటే అని చెప్పి వాళ్ళ కింద ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ నంబర్స్ ఉపయోగించి మీరు డైరెక్ట్ కమిషన్ కు ఫిర్యాదులు చేయవచ్చు. సో ఎవరికైతే సర్టిఫికెట్స్ అర్జెంట్ నీడ్ ఉంటుందో వాళ్ళందరూ ఈ పద్ధతిని ఫాలో కావచ్చు. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఈ నంబర్స్ ని తీసుకొని కాల్ చేయొచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాధాకృష్ణ 1481. చూసారు ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా ఈ ప్రాబ్లం బి ఫార్మసీ, ముఖ్యంగా ఎం ఫార్మసీ చేసే వాళ్ళందరికీ ఉంది. వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ కి ప్రస్తుతానికి అయితే ఎలిజిబుల్ కాదు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పద్ధతిని ఫాలో అయ్యి మీ సర్టిఫికెట్స్ మీరు తెచ్చుకోగలరు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా దీని మీద డౌట్స్ కానీ క్వారీస్ కానీ ఉంటే డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ డైరెక్ట్ గా మీరు నాతోనే మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. అదే అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా గైడెన్స్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.